విధాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వాస్తు ప్రకారము ఇంటి నిర్మాణము ఎలా ఉండాలి? వాస్తుపరంగా ఇంటిని నిర్మించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాస్తుపరమైన ఇబ్బందులే ముందుకు గుర్తొస్తాయి. కాబట్టి గృహ నిర్మాణం చేపట్టే ముందే వాస్తుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని నిర్మించే ముందు ముఖద్వారానికి ఎదురుగా ఎలాంటి గోడలు లేకుండా చూసుకోవాలి. ఇంటి నిర్మాణం కోసం ముందుగా స్థలాన్ని ఈశాన్య భాగంలో పునాదిని తీసుకోవాలి. ఈశాన్య భాగంలో పునాది తవ్వకం ప్రారంభిస్తే ఇంటి నిర్మాణం పనులు వేగంగా పూర్తవుతాయి. అనంతరం నైరుతి దిక్కును చదును చేసి పనులు ప్రారంభించుకోవాలి. వాస్తు ప్రకారము ప్రహరీ గోడకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. శాస్త్ర ప్రకారం నిర్మించినటువంటి ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెప్తూ ఉంటారు. ఇల్లు ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరీ గోడలు తప్పనిసరిగా నిర్మించుకోవాలి. మన ఇంటికి ఎదురుగా మరో ఇంటి పైకప్పు ఉండకపోవడం ఉత్తమం. ఇంటి స్థలానికి తూర్పు భాగంలో ఎలాంటి కట్టడం నిర్మించొద్దు. ఇంటి స్థలానికి పడమర వైపున ఉన్నటువంటి గోడను ఆనుకొని ఎలాంటి కట్టడానికి సంబంధించిన గోడనైనా నిర్మించుకోవచ్చు. ఈ భాగంలో పశువుల పాక, ధాన్యం నిల్వ చేసేటువంటి గదుల నిర్మాణం లాభదాయకం. కాకపోతే ఈ కట్టడం పైన వేసేటువంటి కప్పు తూర్పు దిశగా వాలుగా ఉండాలి. లేదంటే స్త్రీలలో అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తర భాగంలో ఓ కట్టడాన్ని నిర్మించడం, దాని పైకప్పు వేయడం అనర్థదాయకం. దక్షిణ దిశలో కట్టడాన్ని నిర్మించి దానిపైన మూత వేసి ఉంచడం మంచిది. ఈ కట్టడంపై వేసే కప్పు తప్పనిసరిగా తూర్పు కానీ ఉత్తరం వైపు కానీ వాలుగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ రకంగా చేసినట్టయితే అక్కడ నిర్మించేటువంటి నిర్మాణంలో మానసిక ప్రశాంతతతో పాటు అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి. మరి మీ ఇల్లు వాలు ఎటువైపు ఉంది? మీ పైకప్పు తూర్పు ఉత్తరాల వైపు ఉందా? కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. నమస్తే.